అందరికీ నమస్కారం. పత్రికారికి గట్టిగా క్లాప్స్ కొడతాం. స్వర్ణమాల మేడంకి, మీ అందరికీ, ఆర్గనైజ్ చేసిన ఇక్కడ వాళ్ళందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను. గత 30 సంవత్సరాల నుంచి సార్తో ఉన్నాను. బాగుంది. ఇలాంటి పవిత్రమైన ప్రాంగణంలో నాంపల్లి బాబా గారి సాన్నిధ్యంలో ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. నేను వచ్చింది నాంపల్లి బాబా గురించి, ఆయన కలిసాను నేను పర్సనల్గా. అందుకే ఆ ప్లేస్లో వెళ్ళాలని నాకు చాలా ఉండే, అందుకే ఈరోజు వచ్చాను. చాలా పవర్ఫుల్గా అద్భుతమైన అవధూత ఆయన. అలాంటి అవధూతలు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి అవధూతలు మన పిరమిడ్లో కూడా ఉన్నారు, బయటపడరు. బాగా పండిపోయిన సొసైటీ ఇప్పుడు మనది. 20 years లో చాలా మంది పండిపోయిన వాళ్ళు ఉన్నారు. అద్భుతంగా వాళ్ళ రేంజ్ లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే నేను కూడా డే 1 నుంచి క్లాసులు చెప్పడమే నేను చేసిన వర్క్ ఇందులో పిరమిడ్ సొసైటీలో. ఒక్కసారి పత్రిసారి ప్రొద్దుటూరులో నాకు ఒక 2 గంటల క్లాస్ విన్నాక అన్నారు, నువ్వు వేరే పని చేయొద్దు, క్లాసులే చెప్పాలి అని. నా హాబీగా నేను చదువుకుంది ఎంకామ్ ఎంఫిల్ నాది. హ్యూమన్ సైకాలజీలో డెప్త్ స్టడీ, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ప్లేటో, అరిస్టాటల్, సాక్రటీస్, జైనిజం, బుద్ధిజం. నాకు ఇష్టంగా చదువుకున్న ఆ చదువులు నా గురించి తెలియదు, అది పత్రిసారి గురించి అని తర్వాత తెలిసింది. సార్ అన్నారు, నా గురించి నువ్వు ఇవన్నీ ప్రిపేర్ అయిందని. ఆ నాలెడ్జ్ అంతా పత్రిసారితో కనెక్ట్ అయినాక దానికి ఒక దివ్యత్వం వచ్చింది. ఎప్పుడైనా దేనికైనా, అది వస్తువు అయినా కానీ, మనిషి అయినా కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారం కానీ, ఏదైనా కానీ దేవుడి సాన్నిధ్యంలో వెళ్ళినప్పుడు పవిత్రంగా అవుతుంది. అది ఒక దివ్యత్వం వస్తుంది, ఒక తేజం వస్తుంది. మామూలుగా ఉన్న జనాలకు ఒక దివ్యమైన భవ్యమైన జీవితాన్ని ఇచ్చింది పిరమిడ్ సొసైటీ. ధ్యానానికి వచ్చామంటే దేవుడు ఒళ్ళో వచ్చినట్టే, మనం భగవంతుని ఒళ్ళో కూర్చున్నట్టే. మనం నేను ఏమి కాను అన్న స్థితిలో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు కంప్లీట్ గా ఆ దైవంతో కనెక్ట్ అయి ఉంటాము. ఎగ్జిస్టెన్స్, ప్రపంచాన్ని నడిపించే మూల చైతన్య శక్తి ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అవుతాము. అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బయట ఉన్న బియ్యము ఎప్పుడైతే గుళ్ళో వెళ్తుందో అక్షింతలుగా అయిపోతుంది. అది బయట ఉన్న బియ్యము గుడి లోపలికి వెళ్తే అక్షింతలుగా మారిపోతుంది. బయట ఉన్న నీళ్లు గుడి లోపలికి వెళ్తే తీర్థంగా మారిపోతుంది. బయట ఉన్న బూడిద గుడి లోపల దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు విభూతిగా మారిపోతుంది. బయట ఉన్న మామూలు పాయసం లోపల వెళ్తే ప్రసాదంగా అయిపోతుంది. బయట కొట్టుకున్న కొబ్బరి చట్నీ గురించి పనిచేస్తుంది. అది గుళ్ళో పోతే ప్రసాదంగా మారిపోతుంది. ప్రతి వస్తువు మారిపోయినప్పుడు మారకుండా వచ్చేది ఒక్కడు మనిషి. అది నాకు బాగా అర్థమైంది 30 years బ్యాకే. అందుకే చెప్పేవారికి నేను తీసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పే పని నేను చేసుకుంటూ వచ్చాను. కొన్ని లక్షల జీవితాలు మారిన ఆ ఫీడ్బ్యాక్ చూస్తే ఎన్నో అద్భుతాలు చూసాను నా జీవితంలో. ఎన్నో మిరాకిల్స్, ఎన్నో రకరకాలుగా. మనిషి చెడిపోలేడు, బుద్ధి చెడిపోయింది అంతే, చెప్పేవాళ్ళు లేక. మనిషి రామరాజ్యంలో ఉన్నోళ్ళే ఇప్పుడు ఉన్నాడు, కానీ ఈర్ష్య, ద్వేషము, కోపము, భయము, తెలివని వైరస్ లోపల ఉంది. బయట ఒకటి, లోపల ఒకటి, ఇలా కనిపిస్తున్నారు జనాలని. దానికి కారణము బుద్ధి చెడిపోయింది. ప్రాబ్లం అంతా లోపల ఉంది, ఇన్నర్ గా ప్రాబ్లం ఉంది. మనసు చెడిపోయింది, బుద్ధి చెడిపోయింది. దానికి క్లీన్ చేసే సబ్బు, మెడిసిన్ ఎక్కడ లేదు. స్నానం చేస్తే బాడీ క్లీన్ అవుతుంది, శరీరం శుద్ధి అవుతుంది, కానీ అంతఃకరణం శుద్ధి ఎప్పుడు కాదు. అంతఃకరణం శుద్ధి చేయాలి అంటే ధ్యానానికి రావాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇది రెగ్యులర్ గా పాటిస్తే జీవితం మారిపోతుంది. ఎంత బాగా ధ్యానం చేస్తామో అంత బాగా క్లాసులు వినాలి. క్లాసులు బాగా అర్థం కావాలంటే ధ్యానం బాగా చేయాలి. ధ్యానం బాగా కుదరాలి అంటే ఇలాంటి వాళ్ళ క్లాసులు వినాలి. ఈ రెండు కోరిలేటెడ్.
అప్పుడే మనం ఎదుగుతూ ఉంటాం, ఒక్కొక్క స్టెప్ పైకి వస్తుంటాం. ప్రాపంచిక డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఆధ్యాత్మికంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అందులో ఆ జర్నీ చేస్తుంటేనే మనకే అర్థమవుతుంది. 30 years బ్యాక్ ఉన్న నరేంద్ర మోదల్కర్ ఇప్పుడు లేడు. 70లో పుట్టి 90లో చనిపోయిన నేను, అంతే. ఆ రోజు నుంచి జీవితం మారిపోయింది, యూటర్న్ తీసుకుంది. నా చూపు, నా మాట, నా ప్రతిదీ నా లైఫ్ లో చాలా అద్భుతం ఉంది. అన్నిట్లో పరాకాష్ఠం సంపాదించుకున్నాను. అనాలిసిస్ చేసే బుద్ధి అద్భుతంగా పెరిగింది. బుద్ధి బలం, మానసిక బలం, శారీరక బలం, ఆత్మబలం, ఇవన్నీ తెలివని డెవలప్ అవుతాయి పిరమిడ్ సొసైటీకి వస్తే. శరీరం గురించి మనం ఎన్నో జిమ్లకు వెళ్తుంటాము, బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి. లోపల ఇంబ్యాలెన్స్ ఉంది అంతా. మనసు బుద్ధి ఇంబ్యాలెన్స్ ఉంటే శరీరం ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడు. దానికి బ్యాలెన్స్ చేయడానికి ఎవరు ఆలోచించలేదు. అలాంటి బ్యాలెన్సింగ్ ఇచ్చేది మన పిరమిడ్ సొసైటీ. పత్రి సార్ ఫోకస్ చేసింది డైరెక్ట్ గా ఇన్నర్ కే పట్టుకున్నారు ఆయన. మెటాఫిజిక్స్ కనిపించేది ఫిజిక్స్, ఏదైతే కనిపించదో అది మెటాఫిజిక్స్. ఆ మెటాఫిజిక్స్ ని సెట్ చేస్తే మనిషి సెట్ అయిపోతాడు. మనిషి సెట్ అయిపోతే ప్రపంచం సెట్ అయిపోతుంది అన్న చాలా డెప్త్ ఆలోచన బుద్ధుడి నుంచి వచ్చిన ఆనాపానసతి ధ్యానము 2500 years తర్వాత పత్రి సార్ కంట్లో పడింది ఆ ఆనాపానసతి. అంత అద్భుతమైన ఒక వజ్రాయుధం అది, బ్రహ్మాస్త్రం అది. ఆ ధ్యానాన్ని పట్టుకుంటే చాలు, మనిషి కంప్లీట్ గా జీవితమే కాదు మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే శక్తి దాంట్లో ఉంది. మన ఆరోగ్యం శ్వాసలో ఉంది, జీవన విధానం శ్వాసలో ఉంది, తినే విధానాన్ని నేర్పించేది శ్వాసనే. ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తుంది ధ్యానము. అందుకే ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్ పాయింట్. అది అన్నిటి మూలం, ఆధ్యాత్మికానికి మూలమే ధ్యానము. అందుకే ధ్యానం అనేది ఎప్పుడు మరవద్దు. ఒకరోజు భోంచేయకుండా నడుస్తుంది కానీ ధ్యానం ఎప్పుడు మరవద్దు. ధ్యానము పుష్పం లాంటిది, ప్రచారం సుగంధం లాంటిది. అందుకే ఆ పుష్పం ఇంట్లోనే ఉండకుండా బయటికి రావాలి అని పత్రి సార్ ఇచ్చిన మెసేజ్ తో దాన్ని పట్టుకొని 35 years నుంచి ప్రపంచంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగి ఆ క్లాసులు చెప్పడం మొదలు పెట్టాను. చెప్పి 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 ఏం జరిగింది అంటే జనాలు మారినారో లేదో కానీ నేను చాలా మారిపోయినా. దట్ ఈస్ ద స్పిరిచువల్ సైన్స్. ఎన్ని ఊర్లు తిరిగామో, కొన్ని లక్షల ఊర్లు తిరిగి ఉంటారు. ఎన్నో పెద్ద పెద్ద సిటీస్ లో ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ఆడిటోరియంస్ లో ప్రోగ్రామ్స్ చేసాము. జనాలు మారినారో లేదో కానీ చెప్పి 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 మనం మారిపోతాము. అందుకే చెప్పేది నేను పట్టుకున్నాను. ఒక కొత్త ఊరికి వెళ్ళి మీరు ప్రతి ఆదివారం పోయి క్లాసు చెప్పిరండి. ఒక 5 వారాలు వెళ్ళండి అంతే. ఊరికే మామూలుగా కలిసి రండి. 6వ వారం 6వ సండే గ్యాప్ ఇవ్వండి. 7th సండే అడుగుతారు వాళ్ళే, ఏం సార్ మీరు మొన్న రాలేదు అని అడుగుతారు. దట్ ఈస్ ద డివైన్ రిలేషన్షిప్. అక్కడ ఏ సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, బిజినెస్ లేదు, ఏం లేదు, కానీ ఒక డివైన్ కనెక్షన్ అనేది అక్కడికి ఏర్పడుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు జరుగుతుంది. మనం చెప్పేది వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు. అలా చెప్పి హైదరాబాద్ చుట్టూ 64 విలేజ్ కవర్ చేసాము 2000లోనే, 25 years బ్యాక్. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు బాగా నేర్పించింది. అప్పుడు మైక్ లేదు, బ్యానర్ లేదు, డబ్బులు లేవు, పెట్రోల్ ఉంటే బండి ఉండదు, బండి ఉంటే పెట్రోల్ ఉండదు. అలాంటి పరిస్థితి. పత్రి సార్ నేర్చుకొని బైక్ లో తిరిగాళ్ళని అప్పుడు సార్ అనేవారు, మనం 20 years వెయిట్ చేయాలి, అప్పటి వరకు మనం చేస్తూనే ఉండాలి అన్నారు. తపోద్వంద్వ సహనం. అలా వేషన్స్ తో ఓపికగా చెప్పుకుంటూ ఆ పని చేసుకుంటూ వెళ్తే ఆ రిజల్ట్ తర్వాత మాకు మొదలైంది. ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఈ వర్క్ మన కార్యంగా ఉన్న ఇంటి పని కాదు, రామకార్యం. ఇది దైవ కార్యం, దీని మించిన కార్యమే లేదు. అలాంటి రామకార్యంలో తక్కువ ఎందుకు వస్తుంది? ప్రతిదీ నిండుగానే ఉంటుంది, ప్రతిదీ నడిచొస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చూసాం మేము. ఎప్పుడు ఏది అనుకుంటే అది జరుగుతా పోయింది. కానీ ఫస్ట్ మాత్రం బ్యాంక్ వాడు పోగానే లోన్ ఎప్పుడు ఇయ్యాడు, భగవంతుడు ఎట్లా ఇస్తాడు మనకు?
ఎన్నిసార్లు తిప్పుకుంటాడు బ్యాంక్ వాడు. అట్లా భగవంతుడు ఎన్నో టెస్టులు పెడతాడు. ఆ టెస్టులన్నీ ఎదుర్కొని దాన్ని దాటాలి. ఒక్కరోజు మనకు కంప్లీట్ గా రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ అయిపోతుంది, ప్రతిదీ ఓపెన్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే అద్భుతంగా ఇన్నర్ జర్నీ అనేది నాకు అర్థమైంది. ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఎంత అద్భుతంగా ఎదుగుతామో మనం. ప్రాపంచికంగా డెవలప్ చేస్తాం, కష్టపడతాం బాగా, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది కనిపించదు. కానీ అది ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఎదుగుతుంటాం. 7 చక్రాస్ ఉంటాయి మన బాడీలో. స్కానింగ్ చేస్తే కనిపించవు, స్కానింగ్ లో కనిపించవు, ఎక్కడ కనిపించదు, అది ఏ డాక్టర్ కూడా కనిపించదు. అది ఎనర్జీ స్పాట్స్, అవి మెటాఫిజిక్స్. కనిపించే దాని గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కనిపించని దాని గురించి మాట్లాడేది పిరమిడ్ సొసైటీ. కనిపించని దానికి చూసేవాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. అలాంటి అద్భుతమైన సైన్స్ పత్రిసారిచ్చింది మనకు. ఆ 7 చక్రాల్లో మూలాధారంలో ఉన్నోళ్ళు ఎట్లుంటారు, ఆధారపడి ఉంటారు, డిపెండెంట్గా ఉంటారు, భయాలతో ఉంటారు, డిప్రెషన్ లో ఉంటారు, బీపీ షుగర్లతో ఉంటారు, ప్రాబ్లమ్స్ లో ఉంటారు, చీకట్లో ఉంటారు. మూలాధారంలో ఉండేవాడు ఎట్లుంటాడు, టోటల్ గా సెల్ఫిష్ గా ఉంటాడు. సెల్ఫిష్ అంటే ఎట్లా, నాది నాదే నీది కూడా నాదే అనేటోడు. నాది నాదే నీది కూడా నాదే అనేవాడే మూలాధారం. ప్రాపంచికంగా చూస్తే ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, నిష్ఠత పూజలు చేస్తారు. వాళ్ళు మూలాధారంలో ఉన్నవాళ్ళు చాలా నిష్ఠగా స్నానం చేసేదాకా నీళ్ళు కూడా ముట్టుకోరు. అంత బాగా స్నానం చేసి అగరబత్తులు దీపాలు అంటించి గంట సేపు పూజ చేస్తారు. నిష్ఠగా చేసేవాళ్ళు. ఏం తెలియదు కానీ చేస్తారు. భ్రాంతమైన ఓకే, ఆ భ్రాంత భక్తి ఒక రోజు మనకు రాషనల్ గా పెరుగుతుంది. అది చేస్తూ పోతారు వాళ్ళు, ఏం చెయ్యరు. కానీ దీపం పెట్టే వరకు నీళ్ళు కూడా తాగరు వాళ్ళు. ఆధ్యాత్మికంలో ఉన్నాడు మూలాధారం వాళ్ళు. అది చేస్తూ చేస్తూ వాళ్ళకి తెలియకుండా మెల్లిగా పెరుగుతుంది. అది బిందెలు పెట్టి 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 రాయికే ఒక షేప్ వచ్చినప్పుడు మనిషి ఏదో ఒకటి చేసుకుంటూ పోతే ఒక రోజు షేప్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తెలియకుండా చేసిన వస్తుంది, తెలియకుండా అగ్గిలో చేయి పెడితే కాలుతుంది కూడా. అర్థమైందా? ఏదైనా అంతే. అందుకే నిష్ఠ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ అది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఫస్ట్ నిష్ఠ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, సరెండర్నెస్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్. ఇది శ్రద్ధ ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానము. శ్రద్ధ అనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే జ్ఞానం నడిచొస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన గురించి మనం టైం తీయము, చాలా ఇంపార్టెంట్ అది. అలా మూలాధారం నుంచి నాది నాదే నీది కూడా నాదే అనేవాడు కంటే ఒక మంచోడు మీద ఉంటాడు. స్వాదిష్టాన లోవర్ అబ్డమిన్, బొడ్డు కింద ఉండే చక్రం అది. స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే స్వాదిష్టానాలో ఉండే వాళ్ళు ఎట్లుంటారు, నాది నాదే నీది నీదే అంటాడు. కొద్దిగా ధర్మం అనేది ఉంటది వాడి దగ్గర. మంచోడే కదా, వీడికంటే మంచోడే కదా. నాది నాదే నీది కూడా నాది అనేటోడు కంటే నాది నాదే నీది నీదే అనేటోడు కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఒక మంచితనం ఉంటుంది. అంత మంచోడు కాదు కానీ ఓకే వీనికంటే మంచోడే. స్వాదిష్టానవుడు ఆ క్వాలిటీ ఎట్లుంటుంది. ఆధ్యాత్మికంలో ఉన్నోడు ఏం చేస్తాడు, పారాయణాలు బాగా చేస్తారు. స్వాదిష్టానాలు ఉన్నవాళ్ళు పూజల కంటే గొప్పోడు పారాయణం చేసేవాడు. గంటలు గంటలు పారాయణం చేస్తాడు. విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, శ్రీ సూక్తము, నారాయణ ఉపనిషత్తు, రకరకాల పారాయణాలు చేస్తారు. గంటలు గంటలు చేస్తారు స్వాదిష్టానాలు ఉన్నోళ్ళు. వీడికంటే ఇంకా గొప్పోడు మణిపూర. 3వ చక్రంలో ఉన్న స్థితి ఎట్లుంటుంది వాళ్ళది అంటే బొడ్డు కరెక్ట్ సెంటర్ పాయింట్. అది బాడీకి సెంటర్ పాయింట్. అది ఏమాత్రం డిస్టర్బ్ అయితే బాడీ అంతా డిస్టర్బ్ అవుతుంది. మణిపూర చక్రం ఎప్పుడు బాగా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉండాలి, ఎనర్జిక్ గా ఉండాలి, బాగా క్లెన్స్ అయి ఉండాలి. మణిపూరలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఆధ్యాత్మికంగా ఉన్నోళ్ళు జపాలు బాగా చేస్తారు. పూజల కంటే గొప్పది స్తోత్రము, స్తోత్రం కంటే గొప్పది జపము. జపాలు గంటలు గంటలు జపాలు చేస్తారు మణిపూరలో ఉన్నవాళ్ళు. ప్రాపంచికంలో ఉన్నవాడు ఏం చేస్తాడు,
నేను నా ఫ్యామిలీ కాదు, మన సొసైటీ కూడా బాగుండాలని బయటికి వస్తారు వాళ్ళు. నా కాలనీ కూడా బాగుండాలి. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుంది? మూలాధారంలో ఉన్నోడు స్వార్థపరుడు ఉంటాడు బాగా. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని, వెనుకోడిది, పక్కోడిది, ముంగటోడిది. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని, వెనుకోడిది, పక్కోడిది, ముంగటోడిది నాకే రాని, ఇచ్చినోడు మర్చిపోని, ఈయనోడు చచ్చిపోని. వన్ ఫిలాసఫీ అది, మూలాధారంలో ఉన్నాడు. నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అన్న సొయ్యి కూడా ఉండదు వాడికి. పోతాడు 100-200 ఏమని దొరికితే 60 ml 90 ml బుడుకున్నది అవుతాడు, ఆడనే పడిపోతాడు. భార్య పిల్లలు పోయి ఎతికి రిక్షాలు వేసుకొస్తారు. సెల్ఫిష్ గా ఉంటారు. నా భార్య, నా పిల్లలు అన్నది కూడా ఉండదు వాళ్ళకు. ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ కారు. అదే స్వాధిష్టానంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు అంటే, నా భార్య, నా పిల్లలు అనేది ఉంటుంది. పిల్లల ఫీజులు కడతారు, మ్యారేజ్ డే వస్తే మేడం షాపింగ్ చేపిస్తారు, కొద్దిగా చిట్టిలో ఇట్టిలో కట్టి ఏదో ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటారు, ఒక బాధ్యతగా చూసుకుంటారు. స్వాధిష్టాన వీడికంటే మంచోడే కదా, తాగి ఎక్కడో పడిపోయేవాడు కంటే మంచోడు. అంత మంచోడు కాదు కానీ ఓకే. మణిపూర్లో ఉన్నోడు ఏం చేస్తాడు? నేను నా ఫ్యామిలీ కాదు, కాలనీలో రోడ్లు బాగాలేవు, నీళ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు, బయటికి వస్తాడు. వైట్ అండ్ వైట్ కద్దరు వేసుకుంటాడు, బయటకు వస్తాడు, లీడర్ గా పనిచేస్తాడు. ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ఉన్నోడు ఏం చేస్తాడు? గంటలు గంటలు జపాలు చేస్తారు. ఈ 3 చక్రాలు దాటి మణిపూరలో ఉండి ఎవరెవరైతే ఆగిపోయి ఉన్న ఆత్మలు ఉన్నాయో ఆ ఆత్మలన్నీ పత్రిసార్ దగ్గరకు వస్తాయి. అబోవ్ మణిపూర చక్రమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. లోవర్ డైమెన్షన్ వాళ్ళకి ఇక్కడ రారు, వచ్చినా ఉండరు. ఎండలు బాగా పడుతున్నాయి, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఈ వైబ్రేషన్ ని తట్టుకోలేరు. అర్థమైందా? అందుకే అందరు చేయిట్లు లేపి గట్టి శబాద్ చేసుకోండి వరకు వాళ్ళు. మణిపూర దాటి బార్డర్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తాం పత్రిసార్ దగ్గరికి. అక్కడి నుంచి జర్నీ మొదలవుతుంది. కడుపుకు కింది భాగం అంతా భోగము, పైనంత యోగము. కింద చీకటి, పైన వెలుతురు. చెప్పండి ఒకసారి. కిందంతా చీకటే, పైనంత వెలుతురు. కిందంత ఇహలోకము, పైనంత పరలోకము. కిందంత ప్రాపంచికము, పైనంత ఆధ్యాత్మికము. నిజమైన ఆధ్యాత్మికం మొదలవుతుంది మణిపూర చక్రం నుంచే, పత్రిసార్ దగ్గర నుంచి మొదలవుతుంది. పత్రిసార్ డైరెక్ట్ అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిందే. మంచి యూనివర్సిటీ ఇది. పిహెచ్డి లెవెల్లో ఎడ్యుకేషన్ ఆధ్యాత్మికంగా దొరకాలి అంటే ప్రతి ఒక్క మనిషి పిరమిడ్ సొసైటీకే రావాలి, తప్పదుగా. ఎక్కడ లేదు, బయట ఏ యూనివర్సిటీ లేదు, ఎవడు చెప్పడు. అలాంటి అద్భుతమైన జర్నీ ఇక్కడ నుంచి మొదలవుతుంది. దట్ ఈస్ పత్రిసార్. అందుకే పత్రిసార్ నాకు బాగా నచ్చింది. ఆ సబ్జెక్ట్ మనకి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఇక్కడ నుంచి జర్నీ ఎట్లుంటది అంటే, కింది నుంచి పైకి వెళ్ళాలి అంటే ఇండియా వదిలి అమెరికాకు పోయినట్టు ఉంటది. ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? మీ మనసు ఒప్పుకుంటుందా? బుద్ధి ఒప్పుకుంటుందా? చిత్తం ఒప్పుకుంటుందా? పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఏవి ఒప్పుకోవు. మంచిగా ఉందిరా పోయి ధ్యానం చేసేది చేసుకో, వీళ్ళు మస్తు చెప్తారు. సండే వచ్చింది, ఇంత చికెన్ పట్టుకురాపో, ఒక హాఫ్ బాటలు తీసుకురా అని చెప్తుంది మనసు, చెప్తుంది. లోవర్ డైమెన్షన్ లో ఏం చేస్తుంది అంటే అది లాగుతూనే ఉంటుంది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. అది యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అవి మనకు, కానీ ఎట్లా వాడాలి మనకు తెలియదు. ఎందుకంటే ధ్యానం లేదు, అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. అందుకే మనము మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి 4 ఒక్కటైనా అంటే వాళ్ళ బలం పెరుగుతుంది. పిరమిడ్ సొసైటీలో అన్ని బాగున్నాయి కానీ మాంసం తినొద్దు అంటారు కదా, ఒక్కటే నచ్చలేదు సార్ అంటారు చాలా మంది. అక్కడ జారిపోతారు. ఏం జరుగుతుంది అంటే వాళ్ళ లోపల అవన్నీ మీటింగ్ చేస్తే అవి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఒక చోట కలిస్తే బలం పెరుగుతుంది. మనం వీక్ అయిపోతాం అక్కడ. అది మన ప్రాబ్లం కాదు, లోపల ఉన్న సిస్టమ్ ప్రాబ్లం. ఆ సిస్టమ్ ని మీరు అర్థం చేసుకున్నారంటే ఏ సిస్టమ్ మీకు టచ్ చేయలేదు. మరి కరెక్ట్ గా దాన్ని అర్థం చేసుకోండి. ఒక బాధ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అర్థం చేసుకోండి. ఒక దుఃఖం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది దాన్ని అర్థం చేసుకోండి. భయం ఎందుకు వస్తుంది దాన్ని చూడండి సుదీర్ఘంగా. ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది, లోపల ఎక్కడ వస్తుంది. కోడలు ఒక్క మాట గట్టిగా అనాలి అత్తకు, నువ్వెట్లా వచ్చినా నేను కూడా అట్లనే వచ్చినా, ఎక్కువ మాట్లాడకు అని ఒక్క మాట అంటే ఈయన బీపీ పెరుగుతుంది. అత్తకు పెరుగుతుందా లేదా?
ఆమె ఏమన్నది, ఈమె ఏం ఎక్సెప్ట్ చేసింది, ఎక్కడ పోయి బీపీ పెంచింది, అది దేనికి తగిలింది దాన్ని చూడండి. లోపల ఉన్న మనసుకు తగిలింది. ఆ మనసు ఎక్కడుంది తెలియదు, కానీ దాన్ని టచ్ చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తుందో అంటే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అక్కడ, అంటే నీ రిమోట్ ఆమె చేతిలో ఉన్నట్టే. ఎదుటోళ్ళు మనకు పొగిడితే పూరిలాగా వంగిపోతాము, తిడితే కుంగిపోతున్నాం, అంటే మన రిమోట్ అంతా బయట వాళ్ళ చేతులకి ఇచ్చేసినాం. పత్రిసారి నేర్పించింది, పిరమిడ్ సొసైటీ నేర్పించేది మాస్టర్ క్వాలిటీ. మీ రిమోట్ ఎవరి చేతికి ఇవ్వకండి, మీ దగ్గర పెట్టుకోండి. దట్ ఈస్ పిరమిడ్ సొసైటీ. మన రిమోట్ మన చేతిలో ఉండాలి. ఎవడో చెప్పాలా మనకు, ఎవడో సర్టిఫికెట్ ఇవ్వాలా, లేదు, మనకు మనమే రాజు. నాకు నేనే అహం బ్రహ్మాస్మి అన్న కాన్సెప్ట్ ని నేర్పించేది పిరమిడ్ సొసైటీ. ఇట్లా మనకు బయట ఏ గురువులు నేర్పించలేదు, పత్రిసారి అది నేర్పించారు. ఆ మాస్టరిజం ని ఇచ్చేది పిరమిడ్ సొసైటీ. మన కంట్రోల్ మన చేతిలో ఉండాలి. మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, మన ఆరోగ్యం, మన బాడీ, ప్రతిదీ మన చేతిలో ఉండాలి. అంత అద్భుతంగా బ్యాలెన్స్ గా నేర్పించేది మన పిరమిడ్ ధ్యానము. అలాంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది గౌతమ బుద్ధుడు. ఆ బుద్ధుడికి చప్పట్లు కొట్టాలి. అసలు ప్రతిదానికి గురుల కాళ్ళు పట్టుకొని, పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాం మనం. పదాలు పట్టుకోవాలి అంతే. పదాలు పట్టుకుంటే జీవితం మారుతుంది, పాదాలు పట్టుకుంటే ఆ టైం బీయింగే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కానీ జీవితం ఎప్పుడు మారదు. అందుకే గురువుల సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఇలాంటి సాంగత్యాలు చేస్తేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మణిపూర్ నుంచి పైకి వెళ్ళాలి అంటే అక్కడ ఉంటుంది మెయిన్ టోల్ గేట్, అది చెక్ పోస్ట్. అంత ఈజీగా రానియారు పైకి. చూడండి, దీన్ని గమనించండి. లోపల ఉన్న సిస్టమ్ ఎప్పుడు ఒప్పుకోదు, దాంతో కొట్లాడొద్దు కూడా. మరి మీ మనసు మీకు సపోర్ట్ చేయకుంటే మీరు పైకి వెళ్ళలేరు. ఆ మనసుతో ఎప్పుడు కొట్లాడొద్దు. కోడలికి ఎక్కువ టైట్ చేసి ఇంట్లో ఉంటుందా, వెళ్ళిపోతుంది. దేనికైనా ఎక్కువ టైట్ చేస్తే ఉండడు. షాప్ లో పనిచేసే పన్నోడికి కూడా ఎక్కువ టైట్ చేస్తే ఉండడు, వెళ్ళిపోతాడు. కోడలు కూడా టైట్ చేస్తే వెళ్ళిపోతుంది. అలాగా మన మనసును కూడా ఎక్కువ టైట్ చేస్తే పిచ్చి లేపుతుంది, మనకు బట్టలు చింపుకోవాలి మనం అంతే. అందుకే మనసుతో ఎట్లుండాలి, ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు చూసి చూడనట్టు, విని విననట్టు, తిట్టి తిట్టనట్టు, కొట్టి కొట్టనట్టు ఉండాలి. టచ్ మీ నాట్ లాగా ఉండాలి. మనసును అట్లా చూస్తూ చూస్తూ మెల్లిగా దాన్ని మన వైపు లాక్కోవాలి. పిండిలో నీళ్ళేస్తే ముద్ద ఎట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది లోపల సిస్టమ్ అంతా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, హర్షట వర్గాలను జయించాల. వద్దు, జయించే మాటే వద్దంట. నేనైతే ఆడుకోవాలి, దాన్ని చూడాలి, సాక్షిగా చూడాలి, సుదీర్ఘంగా చూస్తూ ఉండాలి, అంతే. ఏమనొద్దు. ఎదుటోడు బాగా తిడుతున్నాడు అనుకుందాం, గంట సేపు అరుస్తుంది. గంట సేపు అరుస్తుంటే కూడా గంట అయినాక అయిందా, ఓకే, వెరీ గుడ్ అనాలి రిలాక్స్ గా. మళ్ళీ జీవితంలో తిడతాడు చూడండి, చచ్చిపోతాడు ఆయన. దీపం కాలుతుంది, అందులో మనం నూనె వేస్తాం, నీ నోట్ల మనుబడ నీ రివర్స్ అయిపోతాం, హట్ అయిపోతున్నాం మనం. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఆ దీపంలో ఆరిపోయేదాకా మనం చూస్తుండాలి. ఎదుటోడు గట్టిగా అరుస్తున్నాడంటే చూస్తుండాలి, అంతే. సుదీర్ఘంగా చూడాలి, సాక్షిగా చూస్తుండాలి. చచ్చిపోతాడు, లాస్ట్కు ఆరిపోతుంది. నూనె అయిపోతే అయిపోయింది. నువ్వు ఒక్క మాట అంటే నూనె పోసినట్టు అయిపోతుంది అక్కడ. జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అంతే. ప్రతిదానికి మనం డిస్టర్బ్ అవుతాం. కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. ఆ కారణాలు ఏందో, గత జన్మల కారణాలు ఉండొచ్చు, ప్రారంభ కర్మలు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనం డిస్టర్బ్ అవుతున్నాము. ప్రతిదానికి సుదీర్ఘంగా చూసి అలవాటు చేసుకోండి. ధ్యానాన్ని పెంచుకోండి, ఎనర్జీని పెంచుకోండి, నాలెడ్జ్ ని పెంచుకోండి, ఆ ధైర్యాన్ని పెంచుకోండి. దాన్ని చూసే దృష్టి మారిపోతుంది. యథా దృష్టి తథా సృష్టి అయిపోతున్నప్పుడు ఎలాంటి దృష్టి ఉంటుందో అలాంటి సృష్టి మారిపోతుంది అంత. యథా బీజము తథా అంకురము, యథా కర్మ తథా ఫల, యథా రాజా తథా ప్రజ. అంత మీ చేతిలో ఉంది. మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. అప్నా హాత్ జగన్నాథ్. అప్పుడు తలరాత మనది పనిచేయదు, జాతకం పనిచేయదు, వాస్తు పనిచేయదు, నవగ్రహ దోషాలు కూడా మీ మీద పనిచేయవు. మనకు మనమే రాజులుగా అయిపోతాము. అది అప్పుడు వాళ్ళు చెప్పొచ్చు అహం బ్రహ్మాస్మి. టోటల్ కంట్రోల్ మన చేతిలో వస్తుంది. తలరాతల మీద డిపెండ్ అవ్వకండి, చేతుల గీతల మీద డిపెండ్ అవ్వకండి.
మీ జీవితం మీ చేతిలో ఉంది, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, ప్రతిదీ కరెక్షన్ చేసుకోవచ్చు, మన చేతిలో ఉంది. కొద్దిగా తిరగబడాలి అంతే, కొద్దిగా ఒక పట్టుబట్టాలి, యూటర్న్ తీసుకోవాలి, అద్భుతంగా మారిపోతుంది. కంప్లీట్ నా జాతకాన్నే మార్చుకున్నాను నేను కూడా. గత జన్మలో గొట్టలాగా చేసుకున్న కర్మలు ఉన్నాయి నావి, ఎంత బాగా కాల్చుకున్నాను, అవన్నీ కాలిపోయినాయి. జాతకాన్ని దాటేసుకున్నాను, కర్మ సిద్ధాంతంతో బయటకు పడ్డాను, లిబరేషన్ మొత్తం ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుంది నాకు ఇప్పుడు జీవితం. ఎంత బాగుందో ఇది, ఎంత అద్భుతం ఉంటుంది. పత్రి సార్ ఎలా తయారు చేయాలనుకున్నారో అలాంటి క్వాలిటీస్ తో డెవలప్ అయినోడే సరి అయిన పిరమిడ్ మాస్టర్. కళ్ళు మూసుకున్న వాళ్ళందరు ధ్యానులు ఎప్పుడు గారు ఓ గొప్ప యోగి అయిపోతాం అనుకున్నా, ఎప్పుడు కాదు. దాంతో బుద్ధిని కూడా పెంచుకోవాలి, ఇంటలెక్ట్ ని బాగా పెంచుకోవాలి. మానసికంగా బుద్ధిపరంగా ఎదుగుతేనే మనం అప్పుడు నిలబడతాం, లేకుంటే ఉండలేము. భావంతో వస్తారు ముందు పిరమిడ్ సొసైటీకి. నా బీపీ పోతుంది, నా షుగర్ పోతుంది, నా కోడలు వస్తుంది, మావనికి ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, ఇలాంటి కోరికలతో ముందు వస్తారు. వచ్చిన తర్వాత ఇది పెద్ద మాఫియా గ్యాంగ్, మీకు తెలియదు. కరెక్ట్ గా మీరు పట్టుకున్నారంటే కంప్లీట్ గా మారిపోతారు. జన్మ లేకుండా అయిపోతాము, అన్ని బంధాలతో బయటకు వచ్చేస్తాము. ఎంత అద్భుతం ఉంటుందో. వెళ్తూ ఉండాలి అంతే, క్యాజువల్ గా. మన జర్నీ ఎట్లుండాలంటే బ్యాలెన్స్ గా నడుస్తూ ఉండాలి, పరిగెత్తే అవసరం లేదు, ఆగిపోయే అవసరం లేదు. అక్కడ మన ప్రారంభ కర్మలన్నీ, గత జన్మల కర్మలన్నీ, ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి మణిపూరలో. పైకి అంత ఈజీగా ఎట్లా పోతాం? పోయిన జన్మలో 1,00,000 రూపాయలు ముంచి రోజు చచ్చిపోయినావు, అది ఎవడు పేమెంట్ చేయాలి ఇప్పుడు? దానికి మిత్తి పెట్టి 10 లక్షలు ఇప్పుడు టక్కున పోతాయి, ఆన్లైన్ లో పోయినాయి అంట. ఏం చేయలేదు సార్, ఏదో వచ్చింది, అది యాప్ ఓపెన్ చేసినా, ఒక లింక్ ఓపెన్ చేసినా పోయినాయి అకౌంట్లోకి వెళ్ళి. ఉట్టికి ఎప్పుడు పోదు, పొగ వచ్చిందంటే మంట ఉంది అన్నట్టే. మీది ఎక్కడో ఏదో ఉంటేనే అలాంటివి జరుగుతాయి, లేకుంటే జరగదు. ఆపే మీ ముంగటికి రాదు, ప్రతిదీ ఇలా జరుగుతుంటాయి. దానికి ఒక లింక్ ఉంటుంది. అందుకే గత జన్మల బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేసుకునే వరకు మనకు పైకి పోనీయరు, మణిపూర దాటనీయరు. జన్మ జన్మల నుంచి అలసిపోయిన ఆత్మ ధ్యానానికి రాగానే రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. అక్కడ ఏం చేసేది లేదు, ఇక్కడ ఏం చేయకుండా ఉండేది నేర్పించేదే పిరమిడ్ ధ్యానం. ఎన్నో జన్మల నుంచి అలసిపోయిన ఆత్మ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత రిలాక్స్ అవుతాం మనం. అలాంటి రిలాక్సేషన్ ఎప్పుడు చూడలేదు మనం. కొబ్బరికాయలు కొట్టండి, ప్రదక్షిణ లేని 108 సార్లు కొండ చుట్టూ తిరుగుండంటే ఎట్లా అయిపోతాం మనం. అలసిపోయే సాధనే కాదు, అలసట లేని సాధనే పిరమిడ్ ధ్యానము. నిజమైన సాధన అది పత్రి సార్ చెప్పింది. అందుకే PSSM లో వచ్చే మనకు దొరికే నాలెడ్జ్, దాన్ని బాగా అర్థం చేసుకోండి, జీవితంలో దింపే ప్రయత్నం చేయండి. అద్భుతంగా లైఫ్ మారిపోతుంది. జన్మనిచ్చేది తల్లిదండ్రులు, జన్మ రాహిత్యాన్ని ఇచ్చేది పత్రి సార్, జన్మ లేకుండా చేసేది పిరమిడ్ సొసైటీ, జన్మ లేకుండా చేసేది బుద్ధుడి జ్ఞానము, జన్మ లేకుండా చేసేది పిరమిడ్ ధ్యానము. ఒక్కసారి మణిపూర దాటేసినామా అంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనకు. పై వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాం మనం, మన చేతిలో ఉండం. అప్పుడు రెంట్ హౌస్ లో ఉన్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మణిపూర దాటిన వాళ్ళకైతే. దాని కింద ఉన్న వాళ్ళు కుమిలి చచ్చిపోతాం మనం. ఎప్పుడు ఇంతే, నా బతికే ఇంత, నాకు చూడు ఇంత ఎండలే, నేను క్లాస్ కు పోదామంటే నాకు బండి లేదు, కార్ లేదు, బాధపడుతూ ఉంటాము. ఆ బాధలన్నీ కాలిపోతాయి, అన్ని ఉండవు అప్పుడు. ఎలాగా ఉంటే జీవితం అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. పిరమిడ్ ధ్యానానికి వచ్చిన తర్వాత, మణిపూర దాటిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది లైఫ్ కి. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ జీవితం వస్తుందో ఆటోమేటిక్ గా మీ ఆరోగ్యం సెట్ అయిపోతుంది. అక్కడ లేనిపోని కోరికలే మనం తెచ్చుకొని, కోరికలతో మనం లోపల కుమిలిపోయి బాడీని ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నాము. అర్థమైందా? మన ఇంట్లో కరెంట్ లేదన్న బాధ ఉండదు, ఊరంతా పోయిందని ముందు చూస్తాం. మన మనసు అప్పుడు నిమ్మలమైతుంది అందరికి పోతే. మన ఇంట్లో కార్ లేదన్న బాధ ఉండదు, ఎదురింట్లో వచ్చిన కార్ని చూసి మనం బాధపడతాము. మన షాప్ లో గిరాక్ లేదన్న బాధ ఉండదు, పక్క షాప్ లో గిరాక్ ఎక్కువ ఉందన్న బాధ ఎక్కువ ఉంటది. అది మనసుకు ఉన్న గుణం. అందుకే అదొద్దు ఇదొద్దు అని బయటికి తీసుకొచ్చి దాన్ని బాగా క్లీన్ చేసుకొని, కడిగి ఉతికి ఆరేసి నీట్ గా తయారు చేసేది పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ ధ్యానము. ధ్యానం చేసేదాన్ని కడుక్కోవాలి.
గంగా, జమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి సప్త నదుల్లో పోయి మునిగి ఎన్నోసార్లు మునిగి ఉంటారు అందరు. మీరు చేసుకున్న పాపాలు పోయినాయి అనుకున్నారా? ఎప్పుడు పోవు. మనం చేసిన పాపం గంగమ్మ తల్లి ఎందుకు అడుగుతుందమ్మా? ఎప్పుడు అడగదు. అది బాడీ జర క్లీన్ అవుతాయి, స్నానం చేసి వస్తాము, కానీ మన లోపల ఉన్న చెడు ఎప్పుడు పోదు. చేసుకున్న మన లోపల ఉన్న ఫీలింగ్స్, ఇమోషన్స్ ఎప్పుడు క్లీన్ కావు. అర్థమైందా? కాకరకాయని తీసుకుపోయి గంగా, జమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అన్ని నదుల్లో ముంచి పుష్కర స్నానాలు కూడా చేపించి ఇంటికి తెచ్చి పోయింది. ఎట్లుంటది? అట్లనే మనిషి ఉన్నాడు ఇప్పుడు. వందల సార్లు గుడికి పోయి, తిరుపతి పోయి గుండ్లు చేసుకుంటారు, కానీ లోపల ఉన్న బుద్ధిని మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. బుద్ధి మార్చుకుంటే గుండు చేసే అవసరం ఉండదు, గుడికి పోయే అవసరం కూడా ఉండదు. ఆ దేవుళ్ళు మన దగ్గరకు వస్తారు. దేవుడితో లయం అయిపోయిన వాడే పిరమిడ్ మాస్టర్. అదే దేవాలయం. మనం ఎక్కడ ఉంటే అక్కడ గుడిలాగా ఉంటది, అలాంటి ఎనర్జీ ఉంటది. ఒక పిరమిడ్ లాగా ఉంటాము. ఒక ఆరా, అద్భుతమైన ఆరా క్రియేట్ అయిపోతుంది. మన ఆరాలో వచ్చినోడు ఆటోమేటిక్ గా మారిపోతాడు. అలాంటి ఆరా పత్రి సార్. ఆ ఆరాలో 30 సంవత్సరాలు ఉన్నాను. ఎట్లుంటది? 20 years బ్యాక్ 200 కిలోమీటర్ ఉంది అని ఆరా అన్నాడు సార్ అప్పుడు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ పోయిందో తెలియదు నాకు. 200 కిలోమీటర్స్ అప్పుడు చెప్పాడు సార్ 20 years బ్యాక్. అట్లా పత్రి సార్ రేంజ్ లో ఉన్న, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళే పత్రి సార్ దగ్గరకు వస్తారు. ఏ మాత్రం తక్కువ ఉన్నా గానీ ఇక్కడికి రాలేరు, కూడా ఉండలేరు. వచ్చినా గానీ వెళ్ళిపోతారు. అట్లా మణిపూర దాటి ఒక్కసారి అనాథకు వచ్చేసినామంటే పరిపూర్ణమైన శాంతి అక్కడ లభిస్తుంది. కొడుకు ఏమో అన్నాడు, కోడలేదో అన్నది, వాళ్ళు ఏదో అన్నారు, ఈ ఎప్రాలు ఏమో అన్నది. లైట్ తీసుకుంటాం, అప్పుడు పట్టించుకోం మనం. అలాంటి స్థితి వస్తుంది అనాథ చక్రంలో. ఒక సాటిస్ఫాక్షన్, ఒక పరిపూర్ణత, ఒక నిండుతనం వస్తుంది. ఆ అనాథ చక్రంలో ఆగిపోకుండా అట్లే రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్, సేవలు, ఏదో ధ్యానమో, ప్రచారమో, ర్యాలీలో ఏదో ఒకటి చేసుకుంటూ ఎదుగుతూ ఉండాలి. ఇంకా ఆగిపోవద్దు. మెల్లిగా వస్తాము విశుద్ధ చక్రానికి. ఇక్కడికి వచ్చాము అంటే చెప్పే శక్తి పెరుగుతుంది, మాట మంత్రంగా అయిపోతుంది, సింహ గర్జన వచ్చేస్తుంది. అర్థమైందా? మాటకు పవర్ వస్తుంది, చెప్తే మేనిఫెస్ట్ అయిపోతుంది. అలాంటి పవర్ మన మాటకు వస్తుంది. విశుద్ధ చక్రము యాక్టివేట్ అయితే జనాలను ఆకర్షించే శక్తి మనకు వస్తుంది. 30 సంవత్సరాల్లో 30-40 లక్షల మందిని జేబులో పెట్టుకున్నా నేను. ఎట్లొచ్చింది నాకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విశుద్ధ చక్రము. అర్థమైందా? ఇంట్లో మాట్లాడితే మన ఇంటోళ్ళకే మార్చలేని శక్తి మనకు. అంత సినిమాలే లేవు. బయట పోయి లక్షల మంది జీవితాన్ని మార్చే శక్తిని సంపాదించుకున్నాము అంటే ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకేం కావాలి. దట్ ఈస్ పిరమిడ్ సొసైటీ. అట్లా విశుద్ధలో కూర్చొని క్లాసులు చెప్పుకుంటూ పోతుంటే భృకుటికి వస్తాము. ఆజ్ఞాచక్రంలో ఉండి ఆజ్ఞాపించే శక్తిని పెంచుకోవాలి. ఆజ్ఞాపించే శక్తితో క్లాసులు చెప్పుకుంటూ సహసారం ఓపెన్ చేసుకుంటే దేవతలంతా దిగి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇది 7 చక్ర జర్నీ. సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పాను. ఒక్కొక్క చక్రం గురించి ఒక్కొక్క గంట పడుతుంది, అంత టైం ఇక్కడ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ అందరికి, పిరమిడ్ మాస్టర్స్ అందరికి, మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.